కామెంట్ మీద మన భారతదేశంలో కాదు ముస్లిం కంట్రీలలో ఈవెన్ పాకిస్తాన్లో కానీ రాజస్థాన్లో అన్ని దగ్గర కూడా దాంతో పెద్ద రియాక్షన్. ఒకడేమంటున్నాడు, నుపూర్ శర్మ తలకాయ తీసేస్తే నేను ₹1 ఇల్లు ఏదో ఇస్తామని ఛాలెంజ్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు నుపూర్ శర్మను ఆనాడే సస్పెండ్ కాదు క్రిమినల్ కేసు పెట్టినుంటే ఎవడు మాట్లాడకపోదురు. నా బాధ ఏమిటంటే 75వ ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ ఇవాళ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా జాతీయ జెండా ఎగిరేశారు. ముఖ్యంగా పాత పట్టణంలో ప్రతి ముస్లిం సోదరులు కూడా జెండా పట్టుకొని తిరిగారు. ఇలాంటి సమయంలో ఈ రెచ్చగొట్టే మాటలు ఏమిటో నాకు అర్థమైంది. ఒక పక్కనేమో ఆజాదీ కా అమృత్ ఉత్సవ్, అందులో బీజేపీ వాళ్ళే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏమిటి ఈ ఆలోచన నాకు అర్థమైతే లేదు. ఒక పక్కనేమో జాతీయంలో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వారు దేశ స్వాతంత్రంలో పోరాడినరు. కేవలం హిందువులే కాదు, ముస్లిం, క్రిస్టియన్, ఇసాయి అందరూ కూడా, ఈవెన్ పార్సీ వాళ్ళు కూడా, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఇందులో భాగస్వామిగా చేశాడు. అయినా ఇప్పటి వరకు నాకు తెలిసినంత మటుకు ఏమిటి అమృత్ ఉత్సవ్ బాగానే ఉన్నది, మరి రెచ్చగొట్టే మాటలు ఏమిటిరా బాబు నాకు అర్థం కాదు. ఏ భాష ఇది? ఎవరికన్నా ఏ ధర్మంలో ఆ దేవుని పూజించుకునే అధికారం ఉన్నది. దీన్నే సెక్యులర్ అంటారు. సెక్యులర్ సిద్ధాంతం ఏమిటి? ఎవరి మతం వాడు ఉంటూ ఇతర మతాలను గౌరవించేదే సెక్యులర్. ఆ సెక్యులర్ సిద్ధాంతాన్ని మర్చిపోయి ఎవరు కూడా ఈ ఓట్ల రాజకీయం గురించి నోటికొచ్చినట్టు మాట్లాడడం. అబ్బా ఏం మాట్లాడినరా బాబు, నేను హిందువునే, నేను ఎవరినన్ను పార్టీలోకి వెళ్ళి ఎలగొట్టినా నేను మాత్రం హిందువుల గురించే మాట్లాడుతున్న రాజా సింగ్ ఆయన మాటలను చూసి షకీల్ బోధన ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడుతున్నాను, నాలుకే కోస్తాం అయి కాడుతూ అంటుండు. ఇదే పంచాయతీరా బాబు? ఎవరిచ్చి నీకు ఈ అధికారం? ఇది ప్రజాస్వామ్య దేశమా లేకుంటే డిక్టేటర్ దేశమా? ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్. ఏ భాష నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు మీ శాసనసభ్యులను కూడా అదుపులో పెట్టుకో. హిందూ బీజేపీ అంటే అది హిందూ, ఆర్ఎస్ఎస్ పార్టీ అది మొదటి నుంచి వాళ్ళ సిద్ధాంతాలే వేరు. వాళ్ళు ఈ దేశంలో హిందువులే ఉండాలనే ఆలోచన. పండిట్ జవహర్లాల్ నెహ్రూ అటువంటి వాడిని కూడా స్వాతంత్రంలో పోరాడి జైళ్ల పాలయ్యి మహాత్మా గాంధీ పక్కన నిలబెట్టినటువంటి పండిట్ జవహర్లాల్ను కూడా పక్కకు పెట్టే ఆలోచన వాళ్ళకుంటే, మరి మీరు టీఆర్ఎస్ పార్టీ మీరు కూడా హిందూ ముస్లిం అంటారు. మీ షకీల్ ఏం మాట్లాడతాడండి? నాలుకే కోస్తాడు. మే ఉస్కా తోన్ కాడు దేవుగా నేనే కోస్తా అంటాడు. ఏం భాష ఇది? అది మొదలే నుపూర్ శర్మ మీద మీరు సరిగ్గా యాక్షన్ తీసుకొని క్రిమినల్ కేసు పెట్టినుంటే ఇవాళ ఈ ఇష్యూ జరగకపోతుండే. దీనికి కారణం ఒకటే కనిపిస్తుందండి. వచ్చేది గణపతి ఉత్సవాలు 31 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 11 రోజులు నడుస్తుంది. మరి అప్పుడు అల్లకల్లోలు అయితే ఏం చేయాలి మేము? ఇప్పుడు గత 7-8 ఏళ్ల నుంచి ఎలాంటి అల్లర్లు లేవు. ఇటు ఓల్డ్ సిటీ కానీ ఇటు న్యూ సిటీ కానీ ఎవ్వరు కూడా అన్నదమ్ములుగా ఉండాలని వాళ్ళు కూడా జెండా పట్టుకొని తిరుగుతుంటే మీరు ఈ లేని పంచాయతీ ఎందుకు పెడుతున్నా బాబు నాకు అర్థం కాదు. దీని గురించా లేకుంటే మునుగోడు ఎలక్షన్ గురించా నాకు అర్థమైతే లేదు. ఎవరికి వాడే. నేనేమంటున్నా అంటే కోర్టు కూడా అన్నది సోమూటోకి కేసు కింద రిజిస్టర్ చేయొచ్చు అని. ఇప్పటిదానికి ఎందుకు చేయలే? ఈ విచ్చలవిడిగా మాట్లాడుతుంటే అనేది నా ఉద్దేశం. కేవలం పట్టుకోవడం ఇసుక కాదు. ఎవడన్నా ఇలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే పార్టీ బహిష్కారం కాదు, అతనికి నిలబడే హక్కు కూడా ఇవ్వద్దు. పోటీల పార్టీ నిలబడే హక్కు ఇవ్వన్నాడు, అందరూ భయపడతారు. ఇప్పుడు ఏంది, తను కూడా షకీల్ ఒక 2 సార్లు గెలిచాడు, నేను కూడా హీరో కావాలి, నేను కూడా ముఖ్యమంత్రి నజర్లో రావాలి, నేను ఒక్కనే ఎదిరించిన రాజా సింగ్ అని ఆయన. రాజా సింగ్ అయితే మొదటి నుంచి హిందుత్వమే మాట్లాడుతాడు. ఆయన ఆఖరుకు నన్ను సస్పెండ్ చేసినా నేను పార్టీలో ఉంటా కానీ హిందువులదే మాట్లాడుతా అంటున్నాడు. ఏంది ఇది? నేను అందుగుంచే
మా చీఫ్ జస్టిస్ రమణ గారికి రిక్వెస్ట్ చేస్తూ మీరు పోతా ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని ఓ రిటైర్డ్ జడ్జిని వేస్తున్నారు. ఎందుకంటే అలా తగాదాలు నడుస్తున్నారు. వీడు ఒరిజినల్ పిల్లలకు అంత అన్యాయం జరుగుతుంది. ఎవడైతే ఆడాలే నా భవిష్యత్తు ఇంట్లోనే ఉన్నదని అండర్ 14, అండర్ 17, అండర్ 19 ఆడ పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నది తెలుసుకున్నా ఆయన వేరే డేట్ ఇచ్చిన అడ్వాన్స్ లో ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. అట్లనే ఎవడు కూడా ఒక మతం వ్యతిరేకంగా సెంటిమెంట్ కు వ్యతిరేకంగా మాట్లాడితే తప్పనిసరిగా ఆయన ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి. ఆయన మళ్ళా టికెట్ ఇవ్వకుండా ఒక న్యాయం చేస్తే ఎవడు కూడా రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడండి. ఇది చాలా బాధాకరం. అయిన తర్వాత గొడవలు అయిన తర్వాత 144 సెక్షన్ అంటారు, కర్ఫ్యూ అంటారు. ఆ కర్ఫ్యూ కాగానే పేదవాడు, కూరగాయలు అమ్ముకునేవాడు, పండ్ల దిక్కులం చేసేవాడు, టీ కొట్టుకునేవాడు ఏం కావాలి? వారం 10 రోజులు కర్ఫ్యూ ఉంటే వాళ్ళ పిల్లలు ఏం తినాలి? అందుగురించి ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థ కూడా ఎవడైతే మతాలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారో వాళ్ళ మీద సరి అయిన శిక్ష ఒకటే. ఇవాళ సస్పెండ్ చేస్తారు, మళ్ళీ రేపు రివోక్ చేస్తారు. ఈ రివోక్ పద్ధతి వద్దు. ఎవడు మాట్లాడితే వాడు పోటీకి అనర్హుడు అనే నిర్ణయం తీసుకున్నాడే ఈ రాజకీయ నాయకులు ఇలాంటి భాష మాట్లాడరు. మాకు డౌట్ ఏంటంటే ఇది నల్గొండలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఏదైతే ఉన్నదో ఆ ఎన్నికల గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటేమో 31 నుంచి ఏది గణపతి ఉత్సవాలు ఏం జరుగుతుందో ఇప్పుడు ఏమైతుంది రెచ్చగొట్టే మాటలు చూసి ప్రజలు భగవంతుని పూజ చేసుకునే సమయంలో ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగినా అల్లకల్లోలం అయిపోతుంది. పిల్లలు ఏది స్కూళ్ళకు పోలేరు, ఉద్యోగాలకు పోలేరు, చిన్న వ్యాపారస్తులు పోలేరు. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ శాసనసభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్తున్నా. ఏం భాషనండి? నాకు ఒకడేమో అక్కడనేమో తలకాయ తీసేస్తా అంటాడు, ఒకడేమో కోట్లు చంపేస్తే నేను ఇన్ని కోట్లు అంటాడు, ఇక ఈయనేమో నాలుక తీసేస్తాడట. ఆయన పేరు ఏంటంటే షకీల్. అదేవిధంగా బిల్కిస్ బాను కేసులో 2002లో గోద్రాలో జరిగిన ఇన్సిడెంట్ 11 మందిని, ఇదైతే నిజంగా ఆజాదీ అమృత్ ఉత్సవంలో బ్లాక్ దినం చేసిండు. 11 మందిని విడుదల చేస్తారండి. వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకోవాలి? ఎంత అరాచకం చేసిండ్రు, రేప్ చేసిండ్రు, మర్డర్లు చేసిండ్రు, చిన్న పిల్లలను ముద్దకొస్తే 11 మంది వీళ్ళు దేశభక్తులా? అదే రోజు ఎందుకు ఇడిచిండ్రు అంటున్నా. 75వ ఏది ఆజాదీ అమృత్ ఉత్సవ్కు నెగటివ్ చేసిండని చెప్తున్నా. అది ఎందుకు ఇచ్చిండ్రో గుజరాత్ ముఖ్యమంత్రి చెప్పాలి, గుజరాత్ హోమ్ మినిస్టర్ చెప్పాలి, అమిత్ షా చెప్పాలి. మీరేమో మేము కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా ఇంటి మీద జెండాలు ఎగిరేస్తాం, చౌరస్తా మీద జెండాలు ఎగిరేస్తాం, జాతీయ గీతం పాడతాం, వందే మాతరం పాడతాం. ఇవాళ అందరు కూడా వాడారు, ఇవాళ హిందూ ముస్లిం అందరు వాడారు. కానీ ఆ రోజు బిల్కిస్ బాను కేసులో ఉన్న 11 ముద్దాయిలను ఇడిచిపెట్టడం అంటే ఇట్ ఈస్ ఎ బ్లాక్ డే నా ఉద్దేశంలో. నీ ఏదైతే స్లోగన్ బాగానే ఉన్నది కానీ ఆ స్లోగన్లో ఇదేంటంటే మాట వర్షము, హిందువులను రెచ్చగొట్టే వర్షం ఏంటి అంటున్నా. హిందూ దేశం చేయాలనే మీ ఆలోచనను బయట పెడుతున్నారు. మాది సెక్యులర్. కానీ ఇవాళ ఏదో సస్పెండ్ చేసి 4 రోజుల తర్వాత రివోక్ చేస్తారు. అందుకుంటే రమణ గారు మీరు పోతా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలండి. చీఫ్ జస్టిస్ గారు మా ఆంధ్రలో మీరు అన్ని తెలంగాణను చూశారు, ఆంధ్ర చూశారు, ఇప్పుడు ఢిల్లీని చూశారు. ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరన్నా మతాన్ని దేవుళ్లను మీద ఏదైనా అనరాని మాటలంటే దేశాలు పెరిగిపోతాయి, దానివల్ల రక్తపాతం అయిపోతుంది, ఎంతో మంది జీవితాలు అయిపోతుంది. ఏ పొలిటికల్ పార్టీ అయినా మతాలని ఉపయోగించుకొని
రెచ్చగొట్టినోని సభ్యత్వం పోటీ చేయకుండా చేసినాడే అప్పుడు నిజమైన సెక్యులరిజం వస్తుందని చెప్తున్నా. ఇప్పటికన్నా కేసీఆర్ గారు మీ షకీల్ నోరు దగ్గర పెట్టుకోమను. అదేవిధంగా ఇవాళ నాలుక కోసిన అతని మీద కూడా కేసు రిజిస్టర్ అయితే ప్రతి ఒక్కరు భయపడతాడు అనేది నా ఉద్దేశం. మా వటుకు హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ మాకు ఈక్వల్. ఎవరి దేవుడు వాడు పూజించుకోవచ్చు. కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజలలో విద్వేషాలు పెంచి రాజకీయ లబ్ధి కొట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పి ఆసన్నమైంది. ఎందుకంటే రేపు మునుగోడులో ఎన్నికలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళు రెచ్చగొట్టి ఓట్లు తీసుకోవాలని చూస్తున్నారు. ప్రజలు కూడా హైదరాబాద్ సికింద్రాబాదే కాకుండా అన్ని జిల్లాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదన్నా జరగవచ్చు, వాళ్ళది ఏం పోతుంది, దానికనే కదా ఏదన్నా అనేస్తారు. దానికి టీవీ వాళ్ళు తిప్పుతూ ఉంటారు. ఆ తిప్పేదాని మీద ఏమవుతుంది, ఇంకా 10 మంది భయాందోళన అవుతారు, భయపడి ఇంట్లోకి వెళ్ళలేరు. దేవునికి అందరికీ దేవుడే. మేము హైదరాబాద్ కల్చర్ ఏంది, రంజాన్ వస్తే మేము వాళ్ళ ఇంటికి పోతాం, దసరా వస్తే మా ఇంటికి వస్తారు, వాళ్ళు షీర్ కుర్మా దాపిస్తారు, మేము కూడా వాళ్ళకి ఏదో ప్రసాదం పెడతాము. అలాంటి కల్చర్ ఉండాలని చెప్తున్నా. ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు మీరు హెచ్చరించండి. అదేవిధంగా ఇక బీజేపీకి ఏం చెప్పి లాభమే లేదు, వాళ్ళ భాషనే ఒకటే. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్కి వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళలో మార్పు రాదు. వాళ్ళ మార్పు రావాలంటే సభ్యత్వం పోటీ చేయకుండా ఒక నిర్ణయం తీసుకున్న నాడు జ్యుడిషియరీ అప్పుడు భయపడతారు. అరే మనం ఏదైనా మాట్లాడితే చూసి మాట్లాడలేకుంటే రేపు పోటీ అనర్హత వస్తుందని చూస్తున్నాం. కానీ సస్పెండ్ చేసినంత మాత్రాన కాదు, ఇక ముందు ఒక న్యాయ వ్యవస్థ తీసుకోవాలి. ఎవరన్నా రెచ్చగొట్టే మాట్లాడు వచ్చి ప్రజలను అశాంత పరిస్థితి చేసిన ఏ నాయకుడైనా అతను పోటీ చేసే అవకాశం ఏనాడే ఈ భారతదేశం బాగుంటుంది. లేకపోతే ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి ప్రజలను పక్కదొమ్మన పెట్టించి ఓట్ల రాజకీయాలు చేయగలడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీలకు కూడా మన జస్టిస్ రమణ గారు తప్పనిసరిగా పోతా దీని మీద కూడా ఏదైతే పోతా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో గొడవల మీద ఏదో రిటైర్డ్ జడ్జిని వేసిరో దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోండి. ధర్మాసనం ఒక నిర్ణయం తీసుకొని ఎవరన్నా మతాలను రెచ్చగొట్టే స్పీచ్లు ఎవడిచ్చినా అతను పార్టీ నుంచి పోటీ చేయకుండా అవకాశం కలిగిస్తే అప్పుడే భయపడతారు. లేకపోతే ఎవరికి వాడు శబాద్ చెప్పడానికి కేసీఆర్ సాబ్ మై కైసా బాత్ కరా ఉస్కా ధమాల్ నికాల్ దే తు బోలా ఇవన్నీ నడుస్తాయి. ఇప్పటికన్నా పొలిటికల్ పార్టీలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. రాజకీయాలు వేరు. రాజకీయాల గురించి మతాలను రెచ్చగొట్టి ఓట్లు తీసుకునే రాజకీయాలు స్వస్తి చెప్పడానికి ఇది ఒక మంచి తరుణం. ఇప్పుడు రేపు గణపతి ఉత్సవాలు తర్వాత మునుగోడు ఎన్నికల్లో ఎవరికి వాళ్ళే ఓట్ల గురించి ఈ భాష మాట్లాడుతున్నారు అనేది నా ఉద్దేశం. ఏదైనా రెచ్చగొట్టడానికి ఎవరు ప్రయత్నం చేసినా గత 7-8 ఏళ్ల నుంచి ఎలాంటి తగాదాలు లేవు. పాతపట్నం కూడా జెండాలు తీసుకొని తిరిగి గల్లీ గల్లీలా అందరికీ దేశభక్తి పెరిగే సమయంలో ఇలాంటి రెచ్చగొట్టే భాష మాట్లాడొద్దు. మాట్లాడితే దాని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకున్న నాడే ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని ఒక సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా మేము సెక్యులర్ ఓడినా గెలిచినా మేము సిద్ధాంతాలకు పక్కకు పోము. ఏ సిద్ధాంతాలను దాని ద్వారానే చూస్తాం. ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఒక పెద్ద నాటకం. దీన్ని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా ఇవాళ నేను ఎంఐఎం ఏది అసదుద్దీన్ స్పీచ్ కూడా చూసినా ఆయన కూడా అంటాడు 7-8 ఏళ్ల నుంచి ఇలాంటి నేను ఖండిస్తున్నా అన్నాడు. మనం కూడా తప్పనిసరిగా ఇలాంటి భాషను ఖండించాలి. అలాంటి వారి మీద ప్రభుత్వం శిక్ష ఇప్పాలి. పార్టీల నుంచి టికెట్ ఇవ్వద్దు అనే నిర్ణయం జ్యుడిషియరీ తీసుకుంటున్నాడే అప్పుడే నిజమైన న్యాయం న్యాయం న్యాయం. ఏమి పిలుస్తే పోతామే, పిలువని పేరు ఏంటంటే ఇప్పుడు మీకు మీడియా అందరికి ఇచ్చినావు, నువ్వు వచ్చినావు, చెప్పకుండా నువ్వు వస్తావే. మాది కూడా అంతే. చూడండి ఆయన ఏం మాట్లాడినా నేను ఇవాళ చాలా మంచి సబ్జెక్ట్ చెప్పిన కోమటిరెడ్డి అవన్నీ ఇష్యూస్ మళ్ళీ ఎప్పుడన్నా అడిగితే చెప్తా. అయినా కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారికి సాక్షాత్తు మా నాయకురాలకే ఉత్తరం రాసిండు. దాని మీద నో కామెంట్. ఏదైనా ఉంటే పిసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ చూసుకోవాలి. మా వరకు
మేము ఎన్నికల్లో క్యాండిడేట్ డిక్లేర్ అయినాక పార్టీ పరంగా పనిచేస్తాం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రైట్, తప్పక రేపే రాస్తా. ఇంతకుముందు కూడా రాసిన ఏది హాజీపూర్ ఇష్యూలో 3 అమ్మాయిల మీద రేప్ అయింది, శిక్ష అనుభవించారు లోయర్ కోర్టు. ఇప్పటిదాకా హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదని గతంలో రాసిన ఈ ఇష్యూ కూడా నేను ఆయనకు రాస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఏది చెప్ప ఇప్పుడు ఏం చెప్పే మంచి ఇష్యూ చెప్పినప్పుడు అవి కొత్తదేం పెడుతున్నా. ఇది బాగున్నది, దీన్నే నడిపి. నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.